రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు వస్తుంది. ఆ రోజుని సూర్య భగవానుడి జన్మదినంగా, ఆయన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజుగా జరుపుకునే పవిత్ర హిందూ పండుగగా భావిస్తారు. 2026లో ఈ పండుగ జనవరి 25 ఆదివారం రావడం మరింత శుభదాయకం. రథసప్తమి రోజు సముద్రం లేదా నది స్నానం ఎంతో మంచిది. సూర్య భగవానుణ్ణి ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే ఓం భయంకరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. సూర్యుడికి బెల్లం, నీళ్లు నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి నాడు మీ ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వెయ్యాలి. ఈ రోజు సూర్యోదయానికి ముందు 7 జిల్లేడు ఆకులు నెత్తిపై పెట్టుకుని స్నానం చేయడం, పొంగలి నైవేద్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్ లభిస్తాయని నమ్మకం. ఈ రోజు సూర్యుడిని పూజించడం వల్ల 7 రకాల పాపాల నుండి విముక్తి, ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది. రథసప్తమి నాడు తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉదయం నుండి రాత్రి వరకు 7 వాహనాలపై స్వామివారు ఊరేగుతారు. చిక్కుడు ఆకులపై క్షీరాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. రథసప్తమి సూర్యారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు, ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే పండుగగా చెబుతారు. సూర్య భగవానుడి కృపతో మానసిక ఓర్పు, ఆరోగ్యం, శక్తి పెరిగి విజయం సాధించడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతాయి. కార్తీక మాసంలో, ధనుర్మాసంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పండుగ దినాల్లో శాకాహారం తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. హిందువులు పండుగలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి రథసప్తమి రోజు శాకాహారం తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతనతో పాటు క్రమశిక్షణ కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలా మంది పండుగలు ఆధ్యాత్మికంగా ప్రత్యేకత సంతరించుకున్న రోజుల్లో శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ పర్వదినాన చేసే దాన ధర్మాలు 100కి 100 రెట్లు పుణ్యాన్నిస్తాయని భక్తుల నమ్మకం. రథసప్తమి నాడు కోనార్కు సూర్యదేవాలయం, అరసవల్లిలోని సూర్యదేవాలయం భక్తులతో కిటకిటలాడతాయి.